సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే శివుడి గురించి అయితే సీక్రెట్ పూజ అయితే చెప్తాను. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, భక్తితో ఉంటుంది. సో ఇది మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సీక్రెట్ పూజ శివుడిది. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వాళ్ళ వెంటనే లైక్ చేయండి అండ్ ఇలాంటి భక్తి వీడియోస్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఈ సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు మనం ఏం కోరికలు కోరినా, ఏమి అభిషేకం చేసినా, ఏం చేసినా దేవుడైతే మనకి మన కోరికలనైతే తీరుస్తాడు. ఖచ్చితంగా తీరుస్తాడు. చాలా పవర్ఫుల్ సోమవారం ఈరోజు. సో ఈరోజైతే నేను చెప్పే సీక్రెట్ పూజ ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మీకు కూడా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఏ పూజ చేసినా కూడా మనము బ్రహ్మముహూర్తంలో అయితే లేవాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి 4-6 ఈ మధ్యలో మనమైతే లేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సో లేచిన తర్వాత మనం వెంటనే స్నానం అయితే చేయాలి. తలస్నానం అయితే చేయాలి. ఈ సీక్రెట్ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి. చేసిన తర్వాత మనమైతే అంతకుముందే ఇల్లంతా బాగా నీట్‌గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత స్నానం చేసి మనమైతే తలస్నానం చేసి వచ్చిన తర్వాత మనమైతే దేవుని రూమ్ ఉంటుంది కదా! అదంతా నీట్‌గా శుభ్రం అయితే చేసుకోవాలి. సో మనమైతే స్నానం చేసి వచ్చిన తర్వాత పూజకైతే మనం లేత రంగు వస్త్రాలు లేకపోతే తెల్లని వస్త్రాలైతే మనమైతే ధరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో ఆ తర్వాత వచ్చేసి మనమైతే శివుని లింగం అన్నా లేకపోతే పటం దగ్గర దీపం అయితే వెలిగించాలి. సో పంచామృతంతో మనమైతే దేవుడికి అభిషేకం చేశాము అంటే ఖచ్చితంగా మనకైతే దేవుడు అన్ని కోరికలైతే తీరుస్తాడు. ఆయన బ్లెస్సింగ్స్ మన మీద అయితే ఉంటాయి. సో పాలు, తేనె, నెయ్యి, చక్కెర ఇలా ఇలా మనమైతే పంచామృతంతో మనమైతే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనము రహస్య పూజ చేసేటప్పుడు చాలా గోప్యంగా ఉంచాలి. ఎందుకంటే ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే మాత్రము అసూయ పరులకి తెలిసిందంటే ఖచ్చితంగా మనము ఈ పూజ చేసినా కూడా ఫలితం మాత్రం దక్కదు. సో జాగ్రత్తగా ఏ పూజ చేసినా, ఈ రహస్య పూజ కాదు, ఏ దేవుడికి చేసినా కూడా మీరు మాత్రం అస్సలు బయటికైతే చెప్పకూడదు. ఈ పూజ చేస్తున్నామేమని అస్సలు తెలియకూడదు. సో జాగ్రత్తగా ఉండండి. ఇలా మెయింటైన్ చేస్తే మీకు మంచిది. సో గంగా జలంతో లేదా శుద్ధ జలంతో మనమైతే శివలింగంనైతే అభిషేకించాలి. సో బిల్వ పత్రాలు దేవుడికైతే సమర్పిస్తే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ కోరికలు తొందరగా తీర్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 టైమ్స్ చదవండి. మీ కోరికలు